చూడండి ఇది వాక్యూమ్ ఫ్లాస్క్ సెట్. సో ఇక ఇందులో మనకి ఏమేమి వస్తున్నాయి అనేది అయితే మీకు నేను క్లియర్గా చెప్తాను. దీని ఉపయోగం ఏంటిది, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయొద్దు అనే క్లియర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అట్లనే ప్రైస్ గురించి కూడా చూద్దాము. ఇక ముందుగా వాడకం కోసం మనకి ఏమేమి వచ్చినాయి ఈ సెట్లు అనేది అయితే చూసేద్దాము. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఒక బ్రష్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక బ్రష్ అనగానే ఇంత పెద్ద పండ్లు ఎవరు ఉన్నాయి ఎవరికి దోమనికి అని అనుకోకులి. ఇక ఈ బాటిల్ లోపల దోమనికి అన్నమాట. మన చేయి ఇంత లోపలికి పడదు కదా, సో కింద వాటికి కూడా మంచిగా క్లీన్ చేయడం కోసం ఈ బ్రష్ అయితే మాత్రం ఎక్స్ట్రాగా మనకైతే వచ్చేసింది. అసలుకైతే మనం ఆర్డర్ చేసింది అయితే మాత్రం కేవలం ఈ బాటిల్ని మాత్రమే. ఇక చూస్తున్నారు కదా బాటిల్ అయితే అర్రే ఇట్లా మొత్తం నల్లగా ఉండేసరికి ప్లాస్టిక్ అనుకుంటున్నారా ఏంటి? కాదులా అతండిది గదేనులా. ఇప్పుడు మనం వంట చేసుకుంటే అప్పుడు గిన్నెలు ఉంటాయి కదా, గవి స్టీల్ అయితే సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రాతండి నో ప్రాబ్లం, రఫ్ అండ్ టఫ్గా మనం అంతే ఈజీగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో బెనిఫిట్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చెప్తూ ఉంటా. ముందుగానైతే కప్పు తీసినా కదా, సారీ మూత తీసినా కదా, మూత కూడా మనకు ఒక కప్పు లెక్క యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు గిందులో మనం వేడి కానీ చల్లే కానీ ఏమైనా డ్రింక్స్ వాటర్ నీళ్ళు పాలు పోసుకుంటాం కదా, అట్లా పోసుకున్నప్పుడు మనకి ఎక్కడికైనా పోయినప్పుడు తాగాలనిపిస్తే ఊరికే మూతి పెట్టి తాగాల్సిన అవసరం లేకుండా కప్పులో పోసుకోవాలి, ఆరామ్సే కడిగి కూడా పోసి మళ్ళీ హాయిగా మూత కూడా పెట్టేసారు. అట్లా 2 in 1గా యూజ్ అయ్యేదానికి ఈ మూతి ఇచ్చిళ్ళు. ఇది ఒక్కటే కాదు, ఇలా దీంతో పాటే ఇంకొక 2 సెట్లు కూడా వచ్చేసినాయి. మొత్తం కూడా 3 గ్లాసులు వచ్చినాయి. 3 గ్లాసులు సౌండ్ విన్నారు కదా. అంటే పక్కన పొంగి చూసి మళ్ళీ ఇది కూడా ప్లాస్టిక్ అనుకుంటారేమో రబ్బర్ అనుకుంటారేమో అని చెప్తున్నా. ఇది కూడా సేమ్ మనకి రాతేవి టైప్లో వచ్చింది. లోపల ఉన్న వేడి కానీ హెవీ కూల్ కానీ మనం పట్టుకోలేము కదా, సో దాన్ని మనం కవర్ చేసుకోవడం కోసం పైన మాత్రమే ఇట్లా మనకి ఒక కవర్ లాగా వచ్చేసింది అన్నమాట. ఇక 3 గ్లాసులు అయితే మనకు వచ్చేసినాయి కదా. ఇక మెయిన్ ఇంపార్టెంట్ అయితే మాత్రం ఈ క్యాప్ లోపలే మనకి వాటర్ అనేది మనం పోసిన కూల్ లాగా హాట్ వాటర్ లెక్క మంచిగా ఉంచుతారు అన్నమాట. ఇక ఇది కూడా ఓపెన్ అయితే చేసేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక ఈ మూత స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి మధ్యలో ఓపెన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి, ఇగో ఇలా వచ్చేస్తుంది. ఈ సైడ్ నుంచి వెళ్ళి వాటర్ మనకి అంటే ఒకసారి లవలగా కింద పడిపోకుండా ఒక చిన్న దార లెక్క పడుతుంది అన్నమాట, ఎక్కువ నీళ్ళు పోకుండా. అట్లనే ఈ సైడ్ కొన్ని బ్లూ ఉన్నాయి కదా, ఈ బ్లూ బటన్ క్లిక్ చేసినాం అనుకోండి కదా, మూత అనేది లాక్ అయిపోతుంది. ఇలా లాక్ అయిపోయినప్పుడు ఇది మనకు తెలుసుకుంటుంది కదా, ఇందులో నుంచి వెళ్ళి వాటర్ వేస్తే మనం క్లోజ్ చేయగానే ఎంత వంపినా కూడా నీళ్ళ సుక్క కూడా కింద పోదు. ఈ సేఫ్టీ అనేది మూత కోసం వచ్చిందన్నమాట. ఇక ఇదైతే మాత్రం ప్లాస్టిక్, ఇంకా వేరేదైతే మాత్రం ఏం రాలేదు. ఇక దాని తర్వాత ఇక బాటిల్ విషయానికి వస్తే మాత్రం బాటిల్ అయితే ½ లీటర్ అయితే మాత్రమే దొరికింది. లీటర్ కూడా ఉన్నాయి కానీ అవంతా మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి. అవంతా మంచిగా లేవన్నమాట. దాని క్వాలిటీని బట్టి అవన్నీ కూడా వేరుగా ఉన్నాయి. అందుకోసమే ½ లీటర్ అయినా పర్లేదు, మనం చిన్నగా బయటకి ఇటర్ని వెళ్ళినా లేదంటే పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్ళినా అటు ఇటర్ని తీసుకెళ్ళినా కూడా ఈ ½ లీటర్ ఒక్కొక్కరికైతే ఈజీగా సరిపోతుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇది 500 ml అయినా కూడా 12 గంటల పాటు వేడి నీళ్ళ లెక్క చల్ల నీళ్ళ లెక్కనే 12 గంటల పాటు స్టోర్ చేసి ఉంచుతాను అనమాట. అంటే ఇప్పుడు ఇది చలికాలము, నేను వేడి నీళ్ళు పోసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇదే టైం దాకా మళ్ళీ గట్టినే ఉంటాయి. అంటే 12 గంటల దాకా గట్టినే ఉంటాయి. పొద్దున పోస్తే సాయంత్రం దాకా, సాయంత్రం పోతే పొద్దుగల దాకా అట్లా వేడి ఉంటాయి అన్నమాట. అదే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అనుకోండి, చల్లటి నీళ్ళు పోసుకుంటాం, ఎటన్నా జర్నీ చేస్తాం, దూపైంది అనుకో వేడి నీళ్ళు తాగలేం కదా. అట్లా మనకి 2 in 1గా యూజ్ అవ్వడానికి ఇదన్నమాట. ఇక ఇందులో మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది కాకుండా కొన్ని వార్నింగ్స్ కూడా ఉన్నాయి. ఆ వార్నింగ్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది వేడి లెక్క చలి లెక్క 12 గంటల పాటు ఉంచాలంటే ఈ బాటిల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే వేరే పదార్థాలు మాత్రం ఫుడ్ లాంటివి మాత్రం వేసి స్టోర్ చేయకూడదు. దీని కెపాసిటీ మొత్తం అంటే దీని సెన్సిటివిటీ మొత్తం పోయి ఆ కూల్నెస్ కానీ హాట్నెస్ని కానీ స్టోర్ చేసే కెపాసిటీ అంతా పోతుంది. ఇంకోటి ఎత్తేయడం లాంటివి చేస్తే కూడా దీన్ని అంతా కూడా పోతుంది అనేది మనకి వార్నింగ్ లాగా అయితే ఇచ్చేసి. మీకు నేను ఎగ్జాంపుల్కి వాటర్ పోసి కూడా నేనైతే చూపిస్తాను. ఓకే కదా, ఇక వాటర్ పోసేసినాము, క్యాప్ దీనికైతే తలిగించేసినాము. తలిగించిన తర్వాత ఇప్పుడు ఆన్ అయ్యలేదు కదా మనము, అంటే ఈ బటన్ ఆన్ చేయలేదు. వాటర్ పోతున్నాయా, నీళ్ళు ఉన్నాయి, పోతలేదు. ఇప్పుడు మనము ఈ వైట్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి లట్టుకున్న మొత్తం కింద పడిపోకుండా ఇట్లా మనకి చిన్నగా దార లెక్క తాగుతాయి అన్నమాట. ఇట్లా మనకు గ్లాస్ నిండినాక మళ్ళీ బ్లూది పైనకి వచ్చింది కదా, దాని కిందికి నొక్కితే లాక్ అయిపోతుంది. అప్పుడు మనం కిందికి పోసినా కూడా నీళ్ళు పోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనకి సేఫ్టీగా ఉన్నది. ఇక ఇప్పుడు ఇవన్నీ చూసింటారు కదా నువ్వులా, దీని ధర ఎంత అయి ఉంటుంది మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక నేనైతే మాత్రం ఉట్టి ధర కోసం ఎందుకు, నిజంగా డైరెక్ట్గా మీకు నచ్చింది అంటే ఆర్డర్ చేసుకోవడానికే
మన షాపింగ్లో దీన్ని కూడా నేను యాడ్ చేసిన. పోండ్రి, మంచిగా నచ్చింది అంటే కొనుక్కోండి. మంచిగా పానాన్ని కాపాడుకోవడానికి, చల్లనీళ్ళు వేనీళ్ళు తాగడానికి, మంచిగా స్టోర్ చేసుకోవడానికి బాటిల్ అయితే మాత్రం మస్తు ఉపయోగపడుతుంది. బడ్జెట్ ఎక్కువ భయపడుతున్నారేమో, 500 బిలోనే. మరి వీడియో నచ్చితే లైక్ చేయడము, షేర్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇట్లాంటి తక్కువ రేట్లే వచ్చినాయి అనుకోండి, తక్కువ రేట్లనే మనకు ఉపయోగపడే సామాన్లు ఏమైనా ఉన్నాయంటే వెంటనే మన ఛానల్లో చెప్పేస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు కూడా బై చేసుకోవచ్చు. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుడు.